హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీను వ్లాగ్స్. ఈరోజు నేను ఎంతో ఈజీ అండ్ సింపుల్గా రెడీ అయిపోయే హైదరాబాదీ స్టైల్ ప్రాన్స్ దమ్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఈ హైదరాబాదీ స్టైల్ ప్రాన్స్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? ఇక్కడ నేను 500 గ్రామ్స్ ప్రాన్స్ తీసుకున్నానండి. ఈ ప్రాన్స్ని బాగా ఉప్పు ఇంకా పసుపు వేసి నీచి వాసన పోయే వరకు కడిగి పక్కన పెట్టుకోవాలి. క్లీన్ చేసుకున్న ప్రాన్స్లో మిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దీనికోసం నేను పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కలిపి పేస్ట్ చేసుకున్నాను. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఫుల్ నిమ్మకాయ చెక్కని పిండుకొని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కాక దీంట్లోకి ఒక 5 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్ పుదీనా ఆకులు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఆకులు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ మసాలాని ఈ ఆయిల్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాన్స్ మసాలాను మనం ఒక 10 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఫ్రై అవుతుండగా అడుగంటకుండా మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ మసాలా ఫ్రై అవుతుండగా ఈలోపు మనం బిర్యానీ కోసం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక బిర్యానీ మసాలాలు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ పుదీనా ఆకులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. ఆ 2 గ్లాసెస్ రైస్ కోసం నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ మరుగుతుండగా రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మరుగుతున్న నీటిలో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ ఒక 70% ఉడికాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్రాన్స్ మసాలాలోకి వేసుకోవాలి. ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత గార్నిషింగ్ కోసం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇంకా 1 టేబుల్ స్పూన్ గీ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. తర్వాత ఆవిరిపోకుండా ఒక మూత పెట్టి దానిపై బరువు పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన హైదరాబాదీ స్టైల్ ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.